హలో హాయ్ అండి అందరికీ. ఇది ఇడ్లీ పిండి అండి. ఇందులో శనగపిండి ఒక చిన్న గంటెడు వేస్తున్నానండి. అలాగే బియ్యం పిండి ఒక చిన్న గంటెడండి. స్పూన్తో చూస్తే 2 స్పూన్లు అవుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందామండి. బ్యాటర్ ఇలా వచ్చేలాగా వాటర్ పోసి కలుపుకోండి. ప్యాన్ వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అన్నిట్లలో గుంతల్లో. ఇలా గుంతలోకి ఒక్కొక్క స్పూన్ వేసేసుకుందాం. అన్ని గుంతల్లో ఇప్పుడు వీటిని చూద్దాం. అన్నీ రివర్స్ చేసి పెట్టుకుందామండి. చూడండి ఎంతో టేస్టీ ఇడ్లీ పొంగనాలు రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్టీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.